నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ చివరి నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రారంభిస్తోంది. దీన్నే కుటుంబ సర్వే అని పిలుస్తుంటారు. ముందుగా డిసెంబర్ 23 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ సాంకేతిక సమస్యలు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చాయి. దాంతో ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఆదరాబాదరాగా కాకుండా జాగ్రత్తగా ఉండాలని అనుకుని డిసెంబర్ చివరి నుంచి సర్వే చేపట్టేందుకు రెడీ అయింది. ఏపీ ప్రజలంతా ఈ సర్వేలో పాల్గొనేందుకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సర్వే కోసం ప్రభుత్వం జీవో నంబర్ 207ను జారీ చేసింది. ఈ కుటుంబ సర్వే కోసం ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం UFS 2025 అధికారిక యాప్ని నియమించింది. ఈ యాప్ ద్వారా సచివాలయ ఉద్యోగులు ప్రతి కుటుంబం పూర్తి వివరాలు నమోదు చేస్తారు. ఇందుకోసం ఎవరూ సచివాలయాలకు వెళ్లాల్సిన పని లేదు. సచివాలయ ఉద్యోగులే ప్రతి ఇంటికి వస్తారు. ఇందుకోసం మన ముఖ్యమైన పత్రాలను రెడీగా ఉంచుకోవాలి. ఈ సర్వేలో ఏమేం అడుగుతారు అనేది అందరిలో ఉన్న ప్రశ్న. ముందుగా ఈ సర్వే చేపట్టాక ఇంట్లో ప్రతి వ్యక్తి పేరు, పుట్టినరోజు, మొబైల్ నంబర్, చదువు, ఉద్యోగం, ఆదాయం ఇవన్నీ నమోదు చేసుకుంటారు. అలాగే ఆ కుటుంబానికి ఉన్న ఆస్తులు, అప్పులు, వాహనాల వివరాల్ని నమోదు చేస్తారు. వీటితో పాటు కుటుంబంలోని ప్రతి వ్యక్తి నుంచి ఈకేవైసీ పూర్తి చేయిస్తారు. అంటే ప్రతి వ్యక్తి నుంచి వేలిముద్రలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈకేవైసీ మాత్రం తప్పనిసరి. అది పూర్తి కాకపోతే సర్వే పూర్తయినట్లుగా రాయరు. సర్వే చేయడానికి వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరైనా లేకపోతే వారి వివరాలు రాసుకుంటారు. కానీ ఈకేవైసీ పూర్తి కాదు, అది పెండింగ్లో ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి వచ్చిన తరువాత మళ్ళీ ఈకేవైసీ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈసారి మనమే సచివాలయానికి వెళ్లాల్సి రావచ్చు. కాబట్టి సర్వే ఉద్యోగులు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉండడం మేలు. పథకాలు రద్దవుతాయా అనే అనుమానం చాలా మందిలో ఉంది. కుటుంబ సర్వే అనగానే ఏపీలోని చాలా కుటుంబాల్లో పెద్ద టెన్షన్ ఉంది. సర్వే పేరుతో పథకాలు రద్దు చేస్తారా అని. అసలు ఈ సర్వే చేయిస్తున్నదే క్లారిటీ కోసం. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకే వాస్తవాలు బయటకు రావాలనే ఈ సర్వే చేయిస్తున్నారు. ఎందుకంటే గత వైసీపీ హయాంలో చాలా మంది అనర్హులు పెన్షన్ పొందారు. ప్రభుత్వం చాలా మంది అనర్హుల పేర్లను తొలగించింది. అదేవిధంగా మిగతా పథకాల విషయంలోనూ జరుగుతుంది. అంతేకాదు, అసలు ప్రజలకు సంబంధించిన వాస్తవ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగాల స్థితి వంటి వివరాలు ప్రభుత్వం దగ్గర లేవు. అందుకే ఈ సర్వే చేయిస్తుంది. ఈ సర్వే తర్వాత ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక చార్ట్ లాంటిది రెడీ చేసుకుంటుంది. అందువల్ల ప్రతి కుటుంబం పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అప్పుడు వారు ఏ ఏ పథకాలు పొందుతున్నారు, ఆ పథకాలకు వారు అర్హులేనా అనేది ప్రభుత్వం పరిశీలిస్తుంది. అర్హులే అయితే వారికి ఆ పథకాలు అందేలా చేస్తుంది. అర్హులు కాదు అని తెలిస్తే వారికి ఇచ్చే పథకాలను రద్దు చేస్తుంది. అలాగే అర్హులైన వారు ఏమైనా పథకాలు పొందకపోతే వారికి ఆ పథకాలు పొందేలా చేస్తుంది. ఇలా ప్రక్షాళన చేస్తుంది. తప్పు సమాచారం ఇస్తే ఏం జరుగుతోందనేది ప్రధాన ప్రశ్న. ఈ సర్వేలో పాల్గొనేవారు తాము ఇచ్చే సమాచారం పూర్తిగా నిజమైనదే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి దానికి ఒరిజినల్ డాక్యుమెంట్లను సచివాలయ ఉద్యోగులకు చూపించాలి. సర్వేలో తప్పుడు సమాచారం అస్సలు ఇవ్వకూడదు. అలా ఇస్తే భవిష్యత్తులో క్రాస్ చెకింగ్ చేసినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంతేకాదు, తప్పుడు సమాచారం ఇచ్చి పథకాలు పొందుతూ ఉంటే మాత్రం ఆ పథకాలను రద్దు చేయడమే కాదు, అప్పటి వరకు పొందిన ప్రయోజనాలను రికవరీ కూడా చేస్తారు. కాబట్టి ఈ సర్వే విషయంలో ప్రజలు పూర్తి వాస్తవాలు చెప్పాలని ప్రభుత్వం తెలిపింది. ఈ కుటుంబ సర్వే ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే కొత్త పథకాల అమలు, ఫ్యామిలీ హెల్త్ కార్డుల జారీ, పెన్షన్, రేషన్ పంపిణీ, ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, ఇలా ప్రతి విషయంలోనూ ఈ సర్వేని లెక్కలోకి తీసుకుంటుంది. ఈ సర్వే ద్వారా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఏం చదివారో గుర్తించి తదనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ చేయనుంది. అందుకే ఈ సర్వేని ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్వహించబోతోంది. కాబట్టి ప్రజలు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. సర్వే ఎప్పటికి పూర్తి చేయాలి అనేది త్వరలో డేట్ ప్రకటిస్తారు.